ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్సీజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంకు సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్తమూలపేటకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేఎస్సీజెడ్ బాధితులు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోడి చెంగల్రావుతో కలిసి బాధితులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కేఎస్సీజెడ్ బాధితులు పాల్గొన్నారు. మందుకాయ కూడా పట్టుకుని తాగి పరిస్థితికి వచ్చేసామండి. మేము మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేరు, జిఎంఆర్ వాళ్ళు అంటే జిఎంఆర్ వాళ్ళు లేరు, ఎస్సీజెడ్ వాళ్ళు లేరు. అరవిందాకు వచ్చేసిందమ్మా, మీరు ఎవరో మాకు తెలియదు అంటున్నారండి. ఎవరో కూడాను మా పరిస్థితి ఎలాగుందండి. మరి దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు. మేము చనిపోయే స్థితికి లాస్ట్ ఫైనల్గా పిల్లలు మేము మందు తాగినా చనిపోయి పరిస్థితికి వచ్చేసామండి. ఎస్సీజెడ్ అంటేని అంత పరిస్థితికి రావడం కారణం మమ్మల్ని మంచినీళ్ళు తాగినా మేము బాతుల్లో బతికేవాళ్ళమండి. మాకు అప్పు అన్నది తీసుకోవడానికి భయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు రూపాయలు చేశారండి. కాకపోయినా దేవుడు మమ్మల్ని బిడ్డల్ని ఈ స్థితికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మేము మనవి చేస్తున్నామండి. కలెక్టర్ గారు కూడా మంచిగా మమ్మల్ని చేస్తామని మాకు మాట ఇచ్చారండి. బ్యాంకులో రుణం తీసుకున్నామండి. బ్యాంకు గురించి మేము మాట్లాడతామని కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. ప్రధానంగా ఎస్సీజెడ్ బాధితులను లక్ష్యంగా చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు రుణాలు ఇస్తామని 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇచ్చినప్పుడు ఎంత వడ్డీయో వీళ్ళకి తెలియదు, బ్యాంక్ పేరు తెలియదు, బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, నెలకి ఎంత కట్టాలో కూడా తెలియదు. ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో కూడా 50,000 నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000 రూపాయల వరకు తీసుకున్నారు. ఈరోజు రౌడీలను సుమారు 70% 80% రుణాలు ఈ రోజుకి తీర్చేసినా సరే ఇంకా రుణాలు ఉన్నాయి, ఇంకా కట్టాలని చెప్పి ఓడీల పేర్లతోని, ఫైనల్ పేర్లతోని, పెనాల్టీల పేర్లతోని ఈ రోజు కూడా వేధిస్తూ తాళాకొని ప్రైవేటు వ్యక్తులని రౌడీలను తీసుకొచ్చి వీళ్ళని భయకంపితులను చేసి మనుషులను ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చే పరిస్థితి ఉంది. కట్టనంటే అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకొని గుమ్మాలో కూర్చొని వీళ్ళ వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి, అలాగే ఈ బాధితులకు సంబంధించిన ఈ రుణానికి సంబంధించిన దానిపైన పూర్తి సమగ్రమైన ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి అవసరమైతే రుణమాఫీ చేయించి దీనికి బాధ్యులైన జిఎంఆర్ కంపెనీ ఏదైతే మోసపూరితంగా వీళ్ళని మోసం చేసిందో ఉద్యోగాలు ఇస్తానని ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులు అయ్యారు. రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులు అయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక 2 రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ